ఏయ్ ఏంటి కళ్ళగంటున్నావా? అవును, ఈ ఊరు రాసాలాంటిది. లేవయ్య హైదరాబాద్ వచ్చేసింది. హే గర్ల్స్ వచ్చేసా. చిచ్చి కుడికాయలు ఎడతాం బెటర్. యా ఈ టైంలో మన శివగాడు జలదరించి ఉంటది. ఏయ్ పెట్టావు నీ బాబు మోసుకొస్తారా? తీసుకా. రామేశ్వరంలో శనేశ్వరం తప్పనట్టు భాగ్యనగరం వచ్చిన మా బాబు గురించి ఎందుకే బాబు. అమ్మాయిలంటే ఇలా ఉండాలి. ఇదే మన ఊళ్ళో అయితే అదే బాబుతో చెప్పేదాడు కత్తట్టు పరిగెట్టుకు వచ్చేవాడు. ఎక్స్క్యూజ్ మీ, జూబ్లీ హిల్సా? కాదు, నంది హిల్స్. ఓ సంటిగాడి ప్రేమ కదా, మేము చూసాంలా సినిమా. ఇదిగామా ఇక్కడ దగ్గరలో మంచి 5 స్టార్ హోటల్ ఏమైనా ఉందా? ఎందుకు? టీ తాగుదామని. ఏ మా హోటల్లో టీ తాగరా? అయ్య బాబోయ్, ఇక్కడ దీన్ని హోటల్ అని పిలుస్తారా? సర్లే ఏదో టీ. సార్ పాస్కి వెళ్తాం, కొంచెం చూస్తారా? అయ్య బాబోయ్, ఇక్కడ ఒకటి పాస్కెళ్తే ఇంకోటి చూడాలా? అది కాదు సార్, నేను చూడమని పెట్టి సార్, అర్జెంట్ సార్. అలా చెప్పు. ఊరికి కొత్త? అవును సార్, పిడుగురాలు సార్. నేను కూడా కొత్త. మరి చూడని సాగిలా ఉన్నాను. ముక్కు ముఖం తెలియని నన్ను నమ్మి వెళ్తున్నావు. నేను సూట్ కేసు కొట్టేస్తే భలేవారు సార్. ఆ మాత్రం తెలీదా? మిమ్మల్ని చూస్తుంటే పెట్లు కొట్టేసే వాళ్ళు ఉన్నారా? అది నాకు తెలుసులావా, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. నువ్వు వెళ్ళి నేను చూస్తుంటా. థ్యాంక్ యూ సార్. టీ ఏది? ఏమే టీ ఇవ్వా? ఇస్తున్నాను సార్, ఇదిగోండి. సార్ సార్ అది టీ సార్. ఇది టీయా? వేణీళ్ళు అనుకుని చేయగలిగా. సార్ చాలా థ్యాంక్స్ సార్. నీతో థ్యాంక్స్ చెప్పించుకోవడం కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తలేదు. నువ్వు ఇది చూసుకో, నేను పోసుకొస్తా. సార్ త్వరగా రండి సార్, నేను బయలుదేరాలి. పోనీ ఇక్కడ పోసానా? అయ్యో బాత్రూంలో సార్. అది కొత్తగా వచ్చాం కదా, ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. పేపర్ బాగుందా? అది న్యూస్ పేపర్. మేము టిష్యూ పేపర్ అనుకున్నాంలే. ఏడీడు ఏమా ఇప్పుడు దాకా ఇక్కడ పొట్టోడు నుంచున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? నా టీని ఏళ్ళు అన్నావుగా, వెళ్ళి ఎత్తుక్కో. అయ్యి బాబోయ్, పొట్టే ఇదిగో పొట్టే. ఏమంటే పొట్టే? సార్ ఏం జరిగింది సార్? ఓ మెంట్లోడు ఆడు పెట్టు అనుకున్నా పెట్టట్టు పడండి. ముందు పెట్టి ఓపెన్ చేసి చూడండి సార్, అప్పుడు కదా తెలుస్తున్నాడు మెంటోడో కాదు. పద్ధతి కాదండి. ఏం తప్పులేదు సార్, ముందు పెట్టి ఓపెన్ చేయండి. ఆడు మీ పెట్టి పట్టుకుపోయాడు కదా. పెట్టి ఓపెన్ చేస్తే ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుందండి? అచ్చా బాబోయ్, ఈడి మెంటల్ ఫెలో ఏంటండి, చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఈడి పిడుగురాళ్ళ అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి, రాళ్ళెట్టు కొడతాడనా. ఇంతకీ మీ పెట్టో డబ్బు ఏమైనా ఉందా? డబ్బులు పోయినా పర్వాలేదండి, ఆ పెట్లో మా ఫ్రెండ్ శివగారి అడ్రస్, టెలిఫోన్ నెంబర్, అన్ని వివరాలు ఉన్నాయండి. అవి లేకుండా నేను అన్ని ఎలా పట్టుకుంటానండి? పోనీ టెలిఫోన్ నెంబర్ అని గుర్తుందా? లైట్గా ఉందండి. మీరు ఆలోచిస్తారండి, ఎస్టీడీ బుద్ధులు మాట్లాడుకుందాం రండి. ఏమంటే థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చూస్తుంటే మా సింహాచలం నరసింహస్వామి గుర్తొస్తున్నాడండి. మధ్యలో నన్ను వదిలే. మళ్ళీ ఇదే పాట పోయినసారి కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను, కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరేయ్ మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేవాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకోని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బకరాగాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4. నీకేదో టెలిగ్రామ్ వచ్చిందా? నాకు టెలిగ్రామా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లే ఉత్తినే మా పోరగాన్ని ఇరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గంతేగాని నా ఒంటికి ఏమైందివా? ఇది శంకరాభరణం, 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉండదు. గానికి పటేల్ గట్ల కాదు. పోస్టర్ అందంగా ఉంటది,
పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం పై ఏదో మా అత్తగారికి ఈడ భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది, సీత వేసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప తరం తిరిగిందనుకో రాదు. ఏందో తెలుసా అది మన కైకేయిలే గది మందర మాటింది పోయి గంతే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది. ఎవ్వరతానికి మన గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా గప్పుడెప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి? అవి ఇస్తానన్నా ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపోవు అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చదవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర వెరిగింత శ్రద్ధ మారాలి కమ్మరిని మరింది అనుకో. ఇగో పెళ్ళమా నేను పనుకుంటున్నా, మన పూరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో. రారా సూరి. నానేమిటో ఇలా పడిపోయాడు? ఒంట్లో బాగాలేదా? అవునరా పాపం, నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి. మంచం ఎక్కాడా? ఏది నేల మీదగా పడుకున్నాడు? అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది. రామరామా, అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా. సూరి, నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము. అమ్మా నీకు ఇది చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి. నేననేది అది కాదురా. అదంతే, ఆ విషయం వదిలే. పాప నాన్న ఒంట్లో బాగుండేదే. అవును బిడ్డ, సైన్మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు జించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతది? గట్ల గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం. పోన్లే నాన్న, ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికేమో నేను తీసుకెళ్దాం అనుకున్నాను. నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగున్నది బిడ్డ. షేర్ తీర్న అడివి రాముడు లెక్కున్నా పారి పోదాం పద. అంటే నీ వారం అంతా అబద్ధమేనమాట. గంతే అనుకోరా? అదెంత అబద్ధమో నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? అంతే అనుకోరా? అదే నీ తండ్రి ఏం రావు గట్ల కొట్టే దెబ్బ. చూడన్నా, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు. అవతల నా చదువు పాడైపోతుంది. ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ. బొబ్బిలి బ్రహ్మన్న దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు బాయి. కృష్ణరాజా? నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలవదా? ఫాల్తుగా లెక్క సైన్మాలు చూడవు బిడ్డ. కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? పుట్టుంటాడు బాయి, గింతంత కళ్ళు ఉంటాయి. షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిందంటే చాలు పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గాంలా గాయన తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేకమంటే లేకవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవడైనా ఫాల్తుగాడు పొరపాటు చేసిండనుకో గాని తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గాంలో చౌరస్తూ ఉంటది కదా, గాడకపోతాడు. గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు. కూకుని ఏం చేసిండు అనుకున్నావు? ఒక గుంజా బాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా అంటాడు పోయి ఇంట్లో వాళ్ళు పడింది. పారి నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా. అదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి. 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కల 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 కల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆట వదిలేసిండ్రా? సెలవులు ఇచ్చారా అనే నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగైంది గాని బిడ్డ, వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ. పిల్ల ఎట్లుంటది అనుకున్నావు? సాయిత్రమ్మలే. ఏంద్రా గట్లా చూస్తావు? సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్. దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైట్స్ కి 4 లక్షలు ఇస్తాం, బొమ్మనిచ్చేయి అన్నారు. నీ తండ్రి 4 లక్షలు ఇస్తావు? మా బొమ్మ అంటే ఏమనుకున్నావే? 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ, 5 లక్షలు ఇస్తా అన్న. ఒప్పుకున్నారు. ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో మానుకో, నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి. అది సావిత్రి అమ్మలా ఉండని, లేకపోతే కాంచనమాల అమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్టణం వెళ్ళిపోతాను అంతే. ఇదేంది భయ్యా డిస్కషన్ అవుతుందేంది? గస్సల్లో ఒక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే గీడే అనుకో రాదు. గిస్సంటోడు సైన్మా ఫీల్డ్కి పనికిరాడు భయ్. అవు పనికిరాడు. నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 5 లక్షలు రావాలే, గంతే మాత్రం.